జనసేన బీజేపీ కలిపి కొట్టుకునేవి, లేదా 75-75 దగ్గర ఇద్దరు ఉంటారు, ఆ రేంజ్లోనే ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఎటుకు మద్దతు ఇస్తే వాళ్లే సీఎం. అప్పుడు నువ్వు చంద్రబాబుకి ఇచ్చుకుంటే పోతుంది కదా. కానీ చారిత్రక తప్పిదం చేసింది ఏంటంటే ఒక లాజికల్ పాయింట్, వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజికల్ పాయింట్. ఇప్పుడు నేను మొన్న తెలంగాణ అప్పుడు చెప్పాను మీకు పాయింట్, కేసీఆర్కి సంబంధించి అందరూ కూడా కేసీఆర్ గెలుస్తాడు అంటున్నప్పుడు ఒక పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే అక్కడ లాజికల్ ప్రాబ్లము, క్రిందటిసారి 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అందరూ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కేడర్ అంతా టీఆర్ఎస్ కోట్లేశారు. బీజేపీ కేడర్లు అందుకే కేవలం 7% ఓట్లు వచ్చినాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో 20% ఓట్లు వచ్చినాయి చూసుకోండి. కాబట్టి 13% దాకా అటుకు వెళ్ళిపోయినాయి. అదే సందర్భంలో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా తమ సొంత పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేక అటుకేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కూడా నాయకులు కలిశారు కానీ కార్యకర్తలు కలవలేదు. దాని ఇంపాక్టే 2018 ఎన్నికలు జరిగినాయి. ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్కి వెళ్ళడం వల్ల అయాచిత వరం లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది, భారీ మెజార్టీతో గెలిచింది అన్ని చోట్ల.